భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 2న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో అన్ని రకాల భూగర్భ నిక్షేపాలు అందుబాటులో ఉన్నాయని, దేశంలోని భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలకు ఈ కొత్తగూడెం యూనివర్సిటీ ఎంతో దోహదపడుతుందని మంత్రి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి తుమ్మల యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతున్న రోడ్లు, ఇతర నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సభ ఏర్పాట్లు, హెలీప్యాడ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాకి విశ్వవిద్యాలయం లేదనే కొరత విద్యార్థుల్లో, యువకుల్లో, ఈ ప్రాంత ప్రజల్లో బలంగా మాకు యూనివర్సిటీ లేదు, అన్ని జిల్లాలకు ఉంది. మన ప్రీతం కలెక్టర్ గారిని, సార్ రొటీన్ యూనివర్సిటీల కంటే, రొటీన్ సబ్జెక్టుల కంటే భిన్నంగా ఈ దేశ భవిష్యత్తుతో పాటు ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి సబ్జెక్టులతో ఉన్న విశ్వవిద్యాలయం మాకు కావాలి, మంచి సబ్జెక్ట్ తోటి ప్రపోజల్ పంపించమని చెప్పి అడగటం జరిగింది. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అయితే బాగుంటది, అన్ని సబ్జెక్టుల్ని ఇందులో మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదికని మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. దీన్ని మనం స్థాపిస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయించి అందరు సలహాలు తీసుకొని వివిధ సంస్థల ద్వారా దీన్ని మనం నిర్మాణం చేపించుకుందాం. సింగరేణి ఉంది, కోల్ ఇండియా ఉంది, మిగతా సంస్థలను కూడా మనం ఏర్పాటు చేసుకొని తప్పకుండా కొత్తగూడెం ఇస్తానని చెప్పి ఆయన పెద్ద మనసుతోటి అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. ఉమ్మడి